హలో ఫ్రెండ్స్, మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులైతే రోడ్లెక్కి నిరసనలు చేయడం జరిగింది. సో వీటి గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్రతిరోజు న్యూస్ పేపర్లు, అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం, పలు రకాల కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న ప్రశ్నాపత్రాలు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో క్రింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకొని ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. మెగా డిఎస్సి పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులతో ఆటలాడుతోంది. తాము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సితో 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తామని తొలి సంతకం చేశారు. ఇప్పటికే 8 నెలలు పూర్తయిన డిఎస్సిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువున మోసం చేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సి అభ్యర్థులు రోడ్డెక్కారు. మెగా డిఎస్సి పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపై బైఠాయించి రాస్తారోక చేశారు. సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు తొలి సంతకం చేసి గత డిసెంబర్కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ 8 నెలలు అవుతున్న నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీ వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో ఖాళీ ఉన్న మొత్తం అన్ని టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే రావాలనుకుంటున్న ప్రతి ఒక్కరూ వీ వాంట్ మెగా డిఎస్సి అని చెప్పి వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.